నాగార్జున గారు మీరేమంటారు? దీనికి ఎస్ఐఆర్ కి సంబంధించి రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది కరెక్టే అని మీరు అంటున్నారు. సో అది ఎలా మీరు చెప్తారు దీనికి సంబంధించి? అండ్ బోగస్ ఓట్లకి అడ్డుకట్ట పడినట్టు అవుతుంది, లేదా చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఓట్లన్నీ ఉంటాయి కదా, అవి పోయి కరెక్ట్ గా ఉంటుంది పర్సెంటేజ్ అని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు? సార్, ఇప్పుడు భారతదేశం అనేది మొదట మనం ఏం చెప్పుకుంటాం అంటే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఇది ప్రజాస్వామ్యం అంటారు. అలాంటప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ యొక్క గవర్నమెంట్ కానీ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎంచుకుంటున్నారు కాబట్టి ఈ ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ టైం మెంబర్స్ అయి ఉండాలి. ఎందుకంటే మన ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఓటేస్తే బాగుంటుంది సార్. అప్పుడు మాత్రమే మన ప్రజాస్వామ్యాన్ని మన నాయకుడిని మనం ఎంచుకున్నట్టు ఉంది. అంతేగాని ఆఫ్రికా వాళ్ళలో లేదా ఐరోపాలో లేదా పాకిస్తాన్ లో నెక్స్ట్ వేరే కంట్రీలో తీసుకొచ్చి ఇక్కడ సిటిజన్ చేసి వీళ్ళకి గనక ఓట్లు వేస్తే ఈవెన్ నాట్ సిటిజన్ నాట్ ఓటర్స్ అయినా కానీ వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు కానీ దొంగ ఓట్లు కానీ పుట్టించి వాళ్ళకి గనక ఓటేస్తే మన రాజకీయ నాయకులు మనం కరెక్ట్ గా ఎంచుకున్న వాళ్ళు అవుతాం, ఎంచుకున్న వాళ్ళు కావు. సో మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ మనం కరెక్ట్ గా ఎంచుకోకపోతే ఆటోమేటిక్ ఎవరైతే మన ముఖ్యమంత్రి కానీ మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు కదా సార్. సో ఎస్ఐఆర్ అని చాలా మంచి ప్రక్రియ, దాన్ని డెఫినెట్ గా చేపట్టాలి. దానివల్ల మనం ఎవరైతే మన ప్రజాస్వామ్యంలో మన ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా మన ఓటర్లు ఉంటారు, వాళ్ళు మాత్రమే మన మంచి లీడర్ ఎంచుకుంటారు. కాబట్టి వాళ్ళు మన యొక్క గవర్నమెంట్ కానీ మన వ్యవస్థ కానీ మన భారత రాజ్యాంగం కానీ మన భారతదేశం కానీ కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటి ఓటర్లు మంచోళ్ళ కాదా, అసలు నిజమైన ఓటర్లు ఎవరో ఏదో అని ఎత్తేసే ప్రక్రియ ఎస్ఐఆర్ సార్. సో అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్. సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. నిన్న కాక మొన్న బీహార్ లో వస్తే కొన్ని లక్షల ఓట్లు తీసేయడం, దొంగ ఓట్లు తీసేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే తెలంగాణ ఉండే సిటీజీలో ఉండాలి, కొంతమందికి ఆంధ్రాలో ఓట్లు ఉంటాయి, యాజ్ వెల్ కొంతమంది తెలంగాణ రూరల్ ఎవరైతే పల్లెటూరులో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉంటాయి, అక్కడ ఓట్లు ఉంటాయి. అంటే ఒక ఓటరే 2 సార్లు ఓటేయడం జరుగుతుంది సార్. అలాంటప్పుడు మనం ఎందుకు ఒక ఓటరు ఒక్కసారి మాత్రమే ఓటేయాలని సిస్టమ్ తీసుకొచ్చినాం. దాని వల్ల మనం మంచి చేస్తున్నాం కదా సార్ పబ్లిక్ కి. కానీ వాళ్ళు అంటే అసలు ఓట్లు గల్లంత అవుతాయి అన్నట్టుగా కూడా వాళ్ళ మాటలు ఉన్నాయి కదా బయట మనకి వినిపించి. ఎస్ఐఆర్ అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అసలు ఓట్లు గల్లం చేస్తున్నారని కాంగ్రెస్ వీళ్ళందరూ అంటున్నటువంటి పరిస్థితి, దానికి మీరే అంటారు? సార్, ఒక ఓటర్ తీసేయాలంటే దానికి బూత్ లెవెల్ ఆఫీసర్ అనేవాడు 3 సార్లు ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసి ఉన్నారు లేదా చెక్ చేసి మాత్రమే అప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు సార్. ఏదో ఒకసారి వెళ్తే కాదు, 3 టైమ్స్ విజిట్ చేసిన తర్వాతే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు సార్. అది ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ నోటిఫికేషన్ ప్లానింగ్ ఇష్యూ చేస్తారు, ఎప్పుడు ఎలా జరిగింది అని చెప్పి ఫస్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ వెళ్తారు. ఆఫీసర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటంటే వాళ్ళకి అప్డేట్ చేస్తే ఇన్ కేసు అతను ఇంట్లో లేకపోతే మళ్ళీ అతను లేదు సార్ నేను ఆ రోజు 3 సార్లు వస్తే 3 సార్లు మిస్ అయ్యాను, నేను మళ్ళీ ఉన్నా అని చెప్పి చెప్పుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తారు సార్. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత అంటే మామూలు డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఓటర్ ఈ డ్రాఫ్ట్ లో నా ఓటు ఉందా లేదా, నా ఓటు డిలీట్ అయిందా లేదా, డిలీట్ అయితే ఎందుకు డిలీట్ అయింది అని చెప్పి రెస్పెక్ట్ ఆఫీస్ కి వెళ్ళి లేదు సార్ నా ఓటు డిలీట్ అయింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్ అని 1-2 సార్లు అతను వెరిఫై చేసుకునే విధంగా అతను మళ్ళీ ఓటు తెచ్చుకునే విధంగా అయిపోయిన తర్వాత మాత్రమే ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడు దాకా నార్మల్ డ్రాఫ్ట్ మాత్రమే ఉంటుంది సార్. అంటే ఇందులో ఎక్కడ మిస్ అవుతుంది సార్? పారదర్శకంగా చేస్తున్నారు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న దాదాపు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే అవుతున్నారు కదా. ఇబ్బంది ఏముంది సార్ దాంట్లో? సార్ ఎస్ఐఆర్ లో చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్ లో ఎవరైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు 3 రకాలుగా వెరిఫికేషన్ చేస్తారని చెప్పింది సార్. బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ గురించి ఏంటంటే 1987 బిఫోర్ ఉండే వాళ్ళు అయితే సింపుల్ గా వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే చాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ కేస్ 1987 to 2004 బిట్వీన్ గనక ఎవరైతే ఓటర్స్ గా ఉన్నారో వాళ్ళు ఏంటంటే జస్ట్ మీ బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఎవరైనా ఏదైనా మదర్ గానీ ఆర్ ఫాదర్ గానీ ఆర్ రిలేటివ్ గానీ ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తే చాలని చెప్పడం జరిగింది. అంటిల్ అదర్వైజ్ 2004 తర్వాత అంటే జంజీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక ఉంటే డెఫినెట్లీ గా వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీ యొక్క ఓటర్ ఐడితో పాటు మీ ప్రూఫ్ తో పాటు మీ ఇద్దరు పేరెంట్స్ ప్రూఫ్ చూపించి అని అడుగుతున్నారు. దాని వల్ల నా లోకల్ ఎవరు లేదంటే వేరే కంట్రీ నుంచి పాకిస్తాన్ నుంచో వెస్ట్ బెంగాల్ నుంచో లేదా ఇంకొక ఏరియా నుంచి ఎవరైతే దొంగ చాటుగా మన దేశంలోకి చొరబడి మన దేశం ఇచ్చే బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తా మన గవర్నమెంట్ కాకుండా మన ప్రజలను కాకుండా మన నాయకులు కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకుంటున్నారు, అలాంటి ఓటర్లను తీసేసే మంచి అవకాశం ఎస్ఐఆర్ సార్. దానికి ఎవరైనా సరే సపోర్ట్ చేయాల్సింది. దాంట్లో మిస్టేక్ ఏముంది సార్ అసలు?